రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రగ్స్ వినియోగంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. 25 ప్రముఖ బార్ మరియు పబ్లపై 25 ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహించారు. ఇక డ్రగ్స్ వినియోగంపై 12 ప్యానెల్ డ్రగ్స్ డిటెక్షన్ కిట్ తో పరీక్షలు నిర్వహించారు. 25 బృందాలతో రాత్రి 10 గంటల నుంచి 1 గంట వరకు తనిఖీలు నిర్వహించారు. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రగ్స్ వినియోగంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. 25 ప్రముఖ బారు మరియు పబ్బులపై 25 ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహించగా డ్రగ్స్ వినియోగంపై 12 ప్యానెల్ డ్రగ్స్ డిటెక్షన్ కిట్ తో పరీక్షలు నిర్వహించారు. 25 బృందాలతో రాత్రి 10 గంటల నుంచి 1 గంట వరకు తనిఖీలు నిర్వహించారు. ఇదే అంశంపైన మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ లైన్ లో ఉన్నారు. కృష్ణ, ఇదైతే హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున ఎక్సైజ్ అధికారులు, ఆ తర్వాత నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు సంయుక్తంగా ఏర్పడి ఒక దాడులు అనేవి నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ప్రాంతాల్లో ఉన్న ఈ 25 బార్ల వ్యవహారానికి సంబంధించి ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున ఏదైతే అక్కడికి వచ్చిన వీకెండ్ కావడంతో కస్టమర్లు పెద్ద మొత్తంలో పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. వారందరికీ కూడా స్పాట్ లోనే టెస్ట్లు అనేవి నిర్వహించడం జరిగింది. ఈ టెస్ట్ల వ్యవహారానికి సంబంధించి దాదాపు 200 మందికి ఈ టెస్టులు నిర్వహిస్తే మొత్తం 50 మందికి కూడా పాజిటివ్ అనేది రావడం జరిగింది. వారందరినీ కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. ఏదైతే పప్పులలో ఈ డ్రగ్స్ అనేది కస్టమర్లకి పాజిటివ్ వచ్చిందో వారికి డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారు ఏంటి అనే విషయం పైన అటు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, ఆ తర్వాత ఎక్సైజ్ అధికారులు విచారణ చేపట్టడం జరుగుతోంది. ప్రతి శనివారం కూడా ఇక వీకెండ్ ప్రాంతంలో కాదు, మిగతా ప్రతిరోజు కూడా ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని సమూలంగా తొలగించే వరకు ఈ సోదాలు అనేవి కొనసాగుతూ ఉంటాయని చెప్పేసి అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఒక పక్కన స్థానికంగా ఉన్న లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఆ తర్వాత హెచ్న్యూ పోలీసులతో పాటు అటు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు, తాజాగా ఎక్సైజ్ అధికారులు వీరందరూ కలిసి సంయుక్తంగా ఈ దాడులు అనేవి కొనసాగిస్తూ ఉన్నారు. ఈ పబ్స్ వ్యవహారానికి సంబంధించి రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు మొత్తం హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతాల్లో ఉన్న ఈ 25 పబ్బుల్లో కూడా అధికారులు మొత్తం డ్రగ్స్ అనేది తీసుకున్నారా లేదా అనే విషయం పైన ఒక ప్రత్యేకమైన నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ తో పాటు ఈ టెస్ట్ కిట్లను కూడా సైతం వెంట తీసుకొని 25 బృందాలుగా ఏర్పడి ఈ సోదాలు అనేవి కొనసాగించడం జరిగింది. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన పబ్ల పైన వెంటనే యాక్షన్ తీసుకుంటామని అధికారులు కూడా స్పష్టం చేశారు. ఈ ఎక్సైజ్ డీజీ కమలాసన్ రెడ్డి నేతృత్వంలో ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. కృష్ణ, అయితే డ్రగ్స్ వినియోగం పట్ల ఉక్కుపాదం మోపుదామని సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. దానికి తగ్గట్లుగానే పలు చోట్ల ఎక్కువగా చెక్ పోస్టులు నిర్వహించి దాడులు కూడా నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ పబ్బుల్లో ఇలాగా పాజిటివ్ రావడం, పబ్బుల్లో ఈ కల్చర్ కొనసాగడం పట్ల ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది? దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లబోతోంది? ఇప్పటికే ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హైదరాబాద్ ప్రాంతంలోనే కాదు, తెలంగాణలో ఎక్కడ కూడా డ్రగ్స్ వినియోగం అనేది వినపడకూడదు, డ్రగ్స్ అనేది రాకూడదు అని చెప్పారు. ఆ తర్వాత 3 కమిషనర్లు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ 3 కమిషనర్లు కొత్తగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ తర్వాత డీజీగా జితేందర్ రెడ్డి ఎప్పుడైతే పదవీ స్వీకారం చేశారో ఆ తర్వాత డ్రగ్స్ అనేది వ్యాపారులకు అల్టిమేటం కూడా జారీ చేశారు. డ్రగ్స్ వినియోగం పైన ఎక్కడికక్కడ కట్టడి చేయడమే కాకుండా ఇతర ప్రాంతాల్లో అంటే గోవా, బెంగళూరు, ముంబై ప్రాంతాలకు వెళ్లి వస్తున్న వ్యక్తుల పైన కూడా నిఘా పెట్టడం కూడా జరిగిందని చెప్తున్నారు. అయినప్పటికీ పోలీసులు వరుసగా దాడులు చేస్తున్నా ఏదో ఒక తరహాలో ఇటు గంజాయితో పాటు డ్రగ్స్ అనేది మాదక ద్రవ్యాలు హైదరాబాద్ రవాణా అవుతూనే ఉన్నాయి. అంటే పెద్ద మొత్తంలో చాప కింద నీరులా ఈ వ్యాపారం అంతా విస్తరిపోయిందని పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇటు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులతో పాటు ఇటు ఎక్సైజ్ అధికారులు, హెచ్న్యూ, ఆ తర్వాత లా అండ్ ఆర్డర్ పోలీసులు వీరందరూ కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించారు. మొట్టమొదటిసారి ఎప్పుడైతే ఈ దాడుల వ్యవహారానికి సంబంధించి చూస్తే గతంలో ఏదో ఒక పబ్బుని పోలీసులు ముందుగా ఎంచుకొని దాన్ని దాడులు చేయడం అనేది జరుగుతూ ఉండేది. కానీ ఏకకాలంలో సంయుక్తంగా 25 పబ్బుల పైన ఒకేసారి దాడి జరగడం అనేది ఇది పెద్ద ఎత్తున జరిగింది. సిటీలో ఇటు వ్యాపారస్తులకు కూడా పోలీసులు ముందుగానే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. కేవలం మాదక ద్రవ్యాలనే కాదు,
గంజాయి వినియోగించినా కూడా చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో వీళ్ళు జైలుకు పోవడమే కాకుండా భవిష్యత్తులో ఎక్కడా కూడా బార్ తెరవకుండా వారి లైసెన్సులు రద్దు చేసి కట్టడి చేస్తామని చెప్పి కూడా పోలీసులు స్పష్టం చేయడం జరుగుతుంది సార్. కృష్ణ, అయితే ఇప్పుడు ఏ పబ్బుల్లో అయితే ఈ పాజిటివ్ వచ్చిందో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు ఆ పబ్బులపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి? ఖచ్చితంగా ఏదైతే ఈ మొత్తం 200 మందికి పైగానే ఈ టెస్ట్లు అనేవి నిర్వహించడం కూడా జరిగిందని అధికారులు చెప్తున్నారు. అందులో 50 మందికి పాజిటివ్ అనేది వచ్చిందని చెప్తున్నారు. వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని వారికి కేవలం ఈ ఏదైతే స్పాట్ టెస్ట్ అనే కాకుండా రక్త పరీక్షలు కూడా నిర్వహిస్తాం. ఆ రక్త పరీక్షల్లో కూడా డ్రగ్స్ వచ్చినట్లుగా కనుక పాజిటివ్ గా నిర్ధారణ అయితే వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం వారికి డ్రగ్స్ ఎలా వచ్చింది, ఎవరు అందజేశారు, పబ్స్ యాజమాన్యులకు డ్రగ్స్ వ్యాపారులకు ఎలాంటి లింకులు ఉన్నాయి ఏంటనే దానిపైన కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.